పెద్దలు శాసన మండలి శాసనసభ అధ్యక్షులు ఇద్దరికి ఈ రోజున విశ్లేషణాత్మకమైన పాటల మీద కానీ మాటల మీద కానీ సబ్జెక్ట్స్ మీద కానీ మాట్లాడడానికి ప్రయత్నించిన మిత్రులకు కళాహృదయులైన మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పుడు నేను సైలెంట్గా నా మనసులో ఆరాధించుకుంటూ ఉండేవాడిని. ఇది పొరపాటున కొంతమందికి తెలియడం మూలంగా అది వాళ్ళు బయటపడింది. పుట్టినరోజు ఆ రమణ చనిపోయి ఎక్కడున్నాడో ఆయన మూలంగా బయటపడింది. నలుగురు రావడం, చెప్పడం, అది మంచి చెడ్డ చెప్పడం, ఆశీర్వదించడం. ఆశీర్వాదం వరకు బాగానే ఉంటుంది, కానీ కొంచెం పొగట్టంతో కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఇవాళ విశ్లేషణాత్మకమైన అనే సబ్జెక్టు కనుక నేను ఒప్పుకున్నాను సుధాకర్ గారు చెప్తే. కానీ ఆ సబ్జెక్టు తగ్గిపోయి విశ్లేషణ పోయి మరో రకంగా మలుపు తిరిగింది. దాదాపు పొగట్టల దగ్గరికి వచ్చింది. సహజం. మరి తప్పేదైనా చేస్తే ఎవల్యూషన్లో తప్పేదైనా చేస్తే రాముడు ముందు పరశురాముడు నరికేవాడు. అది ఎక్స్ప్లెయిన్ చేసి తప్పు చేశావని చెప్పితే మంచిది. అందుకని నరకడం ప్రత్యామ్నాయం కాదు అని ఎవల్యూషన్ ఏం చేసిందంటే రాముడు లాంటి వాడిని ఏం చెప్పినా ఫాలో కమ్మని రాముడు వాడిని ఒకటి క్రియేట్ చేశారు. ఈ రాముడు ఏమైందంటే ఇప్పుడు చూడండి, కైకేదో అరవిచ్చాట దశరథుడు. కైకేదో నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పినప్పుడు రాముడే తప్పు చేయకుండా రాముడిని అడవికి పంపించడం ఎందుకు? అది తప్పు చేస్తే దండించాలి, కానీ ఏ తప్పు లేకుండా వీడిని పంపించారు. వాడు చెప్పారు కాబట్టి వీడు వెళ్ళాడు. వీడు ఇటువంటి వాడు అసమర్థుడు, ఇది మంచిది కాదు అని కొంచెం లౌకిక ప్రపంచంలో కావాలి కాబట్టి కృష్ణుని క్రియేట్ చేశారు. ఇది ఎవల్యూషన్ క్రియేట్ చేసింది. అంటే లౌక్యం అవసరం ఇస్తే అబద్ధం ఆడచ్చు, తతంగాలు చేయొచ్చు, రొమాన్స్ చేయొచ్చు, ప్రైవేట్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాధ మరి అమ్మాయిలు వీళ్ళంతా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎవరన్నా మీరు నేను రెండో పెళ్లి చేసుకుంటే బొక్కలో దోచేస్తాం. చూడండి, పాండవులకి ఒక అమ్మాయికి 5 ఉన్నారు, ఆవిడ 6వ వాడికి కూడా సిద్ధపడింది. మరి 8 ఉన్నారు, మన రాధ ఉంది, ఇంకా పై ప్రైవేటు ఎఫైర్స్ ఉన్నాయి కృష్ణుడికి. ఈ మనం చేస్తే ఊరుకోరు కదా. ఇవన్నీ ఎవల్యూషన్లో వచ్చిన లక్షణాలు అన్నమాట. ఈ కొండజారి మనుషులు కాబట్టి అప్పుడు అట్లా చేశాను. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. నాకు ఇవన్నీ ఏమిటో తెలియదు, కానీ ఇవాళ మాత్రం అనాలిసిస్ అని ఎప్పుడైతే చెప్పారో సుధాకర్ నేను సంతోషంతో అంగీకరించాను. సో దట్ ఒకప్పుడు ఎనలైజ్ చేసి కవులు రాస్తే పాత్ర స్వభావాలు, డైరెక్టర్లు దాన్ని విమర్శనా దృష్టితో మాతో చెబితే మేము తప్పు చేసినా మరొక రీటేక్ చేస్తే ఇలా చేసిన పాత్రల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అలాగే ప్రతి విషయంలోనూ అవస్థపడతాం. కాళిదాసు యాక్ట్ చేసేటప్పుడు, దేవదాసు యాక్ట్ చేసేటప్పుడు, విప్రనారాయణ యాక్ట్ చేసినప్పుడు నాకు చాలా విమర్శలు వచ్చాయి. చెప్తే నేను ఫోక్లోర్ హీరోని, ఇప్పుడు సోషల్ హీరో అంటారు కానీ ఫోక్లోర్ హీరో. 1 సంవత్సరం వాడింది బాలరాజు, మరొక సంవత్సరం వాడింది కీలుగుర్రం, మాయలోకి సక్సెస్ఫుల్గా ఆడింది, మరి రత్నమాల సక్సెస్ఫుల్గా ఆడింది, లైలాబజు సక్సెస్ఫుల్గా ఆడింది. అందుకని వీటన్నిటిలో నేను ఫోక్లోర్ హీరోగా ముద్ర పడిపోయాను. అప్పుడు సోషల్ పిక్చర్కి అడిగేవాడు ఎవడు లేడు. 25,000 రూపాయలు నా కీలుగుర్రంలో ఇస్తే సంవత్సరం తీసిన పిక్చర్కి
ఎవరైనా బుక్ చేస్తారని సాంఘిక చిత్రంలో అని ఎదురు చూస్తుంటే అప్పుడు సాంఘిక చిత్రాలు తీసేవారు కాదు. 7,000 రూపాయలకు సంసారంలో పనిచేశారు. నేనుగా అడిగి పనిచేశాను అన్నమాట. అది మా ఇండస్ట్రీ పండితులు ఎంత గొప్పవాళ్ళంటే సంసారం అయిపోయిన తర్వాత వీడు ఫోక్లోకి పనికిరారు, వీడి మొహం ఫోక్లోకి పనికిరాదు అని అంత పండితులు ఉన్నారు మాలో కూడా. అంచేత దేవదాసు నాగేశ్వరరావు ఇంత సైకలాజికల్ పాత్ర ఎలా చేయగలడు, ఈ బరువు ఎలా పోయగలడు, అసలు పార్వతి నిన్నగాక మనం వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ డ్యాన్సులు చెప్పే వేదాంతం రాగా దీన్ని డైరెక్ట్ చేయడం ఏంటి, నేను చెయ్యాలి కానీ అనే పెద్దలు కొంతమంది ఉన్నారు. ఈ లోపల ఏం చేశారంటే సముద్రాల రాఘవాచార్య గారు ఎలా అనేవారు దాన్ని. ఆ మొట్టమొదటి పిక్చర్లో ఆయనతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కాబట్టి శరత్ సాహిత్యం దాదాపు ఉన్న నావెల్స్ అన్నీ చక్రపాణి గారు వాళ్ళు వీళ్ళు తయారు చేసి, నాగేశ్వరరావు చూడు నువ్వు ముందు ముందు జీవితంలో అనేక పాత్రలు, పాత్ర స్వభావాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాధవి అనే ఆవిడ ఒక మనోరమ అని ఆవిడ స్నేహితుడికి ఒక ఉత్తరం రాస్తుంది. మనోరమ, మా ఇంట్లో ఒక కొత్త రకమైన మనిషి ఉన్నాడు, పెడితే తింటాడు, లేకపోతే తినడు, లేకపోతే మంచి దగ్గర పడుకుంటాడు, చెప్పులు చిరిగిపోతే నన్ను కబురు పంపిస్తాడు, గొడుగు చెవులు విరిగిపోతే నాకు కబురు పంపిస్తాడు. పెక్యూలర్ టైప్ ఆఫ్ మనిషి ఉన్నాడే. ఈ అబ్బాయిని ఒకసారి నీకు చూపించాలని ఉంది అని ఉత్తరం రాస్తుంది మాధవి అనే అమ్మాయి. ఆమె అనుకుంటుంది ఇనపగుంటే గల మాధవి హృదయంలో ఎవడో చోటు చేసుకున్నట్టు కనిపిస్తుంది, వాడి గురించి మాట్లాడుతుంది, వాడి గురించి చూపించాలంటుంది అంటూ ఈవిడ ఈ ఇనపగుండెలో ఏదో కదలిక వచ్చిందన్నమాట అని అనుకుని ఎక్కడో భర్త 25 మైళ్ళ దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఉత్తరం రాస్తుంది, ఆడవాళ్ళని ఏమండి, ఆడవాళ్ళని నమ్మకూడదు, మీకు నాకు చాలా దూరంగా ఉన్నారు, మీరు రండి, వచ్చేయండి, లేకపోతే నేను ఏమైపోతాను అంటుంటే ఆయన ఉత్తరం రాస్తాడు. ఓ పిచ్చిదానా, నేను ఉన్న చోట కొన్ని చెట్లు ఉన్నాయి, దాని దగ్గరలో లత పుట్టింది, ఈ లతకి అది చుట్టుకున్న చెట్టుకి మధ్యలో చాలా చెట్లు ఉన్నాయి, వాటన్నిటినీ తప్పించుకుని ఆ లత ఆ మొదటి చెట్టునే ముట్టుకుంది, అందుచేత నేను దూరంగా ఉన్నా నీ మనసు నా పైన లగ్నమై ఉంటే ఈ చెట్లన్నీ అడ్డం రావు, ఒకవేళ నీ పక్కలోనే ఉన్నా ఈ లత నీ మనసు నా పైన లగ్నం కాకపోతే అది మరొక చెట్టుని ఆవిష్కరిస్తుంది దాని అని చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్న రహస్యం, వీడి మనస్సు అక్కడ లగ్నమై ఉందన్నమాట, నీకు అర్థమైందా అని చక్రపాణి గారు చెప్తారు. అంటే ఇంత గొడవ ఉండేది. విప్రనారాయణలో రాధామాధవ యోజితం యమునాకూరే రహక్కేళయ. రాధాకృష్ణులు సాయం సమయంలో చెట్టున పుట్టన చేసిన రహస్య క్రీడలను కవి ఎంత మధురంగా లోకోత్తరంగా భావించాడో చూసేవారు. ఆయన మధించిన కొద్దీ మాధుర్యం చెలుగుతుంది సుమ అనేది ఒకటి ఉంది. అయితే ఎంత బాగా రాశారండి అని నాగేంద్రరావు గారి దగ్గర నేను చెప్పడం జరిగింది. ఇది విప్రనారాయణలో పెట్టాడా సముద్రాలా? అవునండి, ఎంత బాగా ఉందండి అన్నాడు. బాగానే ఉంది కానీ తస్కరించాడు గుండా కొడుకు అన్నాడు. తస్కరించడం అంటే ఏమిటంటే దొంగతనం చేశాడు. దొంగతనం చేయడం ఏంటండి బాబు అన్నానే. అంటే ఏమన్నాడంటే విప్రనారాయణ 11వ సెంచరీ వాడు, జయదేవుడు 13వ సెంచరీ వాడు. జయదేవుడు రాసింది రాధామాధవ యోజితం యమునాకూలే రహక్కేళయ అని. రాధాకృష్ణులు సాయం సమయంలో చెట్టున పుట్టన రహస్యక్రీడలు చేస్తున్నారు అని వధిస్తున్నాడు అన్నమాట జయదేవుడు. అది 13వ సంవత్సరంలో ఉన్నది, సెంచరీలో ఉన్నది 11వ సంవత్సరంలోకి ఎలా వస్తుందయ్యా దొంగతనం చేయకపోతే? అట్లా చేయడం తప్పు కదా అన్నాడు ఆయన. ఇదేమిటండి 11వ సంవత్సరానికి 13వ సంవత్సరానికి 200 సంవత్సరాలు తేడా ఉంది. విప్రనారాయణ అప్పుడు ఎట్లా చదువుతాడండి ఇది ఇట్లా అంటున్నాడు ఏంటండి ఆయన అన్నాను. నువ్వు గోటక బ్రహ్మచారి దగ్గర ఎందుకు చదివేవరా నువ్వు? ఏమంటే మీరు అప్రిషియేట్ చేసి చదువుతానండి. ఇవన్నీ నాకు పొద్దున్న తెలంగాణ చదువుకున్నాను కాబట్టి నాకు అవుట్ ఆఫ్ అడ్మిరేషన్ చదివానండి అన్నారు. ఒరే
నిజమే, 200 సంవత్సరాల తర్వాత వచ్చాడు జయదేవుడు, అది నేను తీసుకున్నాను అంటే విప్రనారాయణ లాంటి ఒక గట్టి నిష్ణాతుడు జారిపోతున్నాడు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ నాకు దొరకలేదు. అంటే దేవదేవితో మరొక పురాణం చెప్పొచ్చు, అది చెప్పకుండా రాధాకృష్ణుల ప్రేమ పురాణం ఎందుకు చెప్పాలి అంటే వాడి మనసు జారిపోతుందన్నమాట. అందుచేత అది నేను చెప్పడానికి ఉదాహరణగా దీన్ని తీసుకున్నాను. అయితే నేను ఎందుకు తస్కరించాను అన్నాడు అంటే ఇతను కనిపెట్టాడు కాబట్టి తస్కరిస్తున్నాడు. మరి ఎందుకు చేశారండి ఈ పని అన్నా అంటే ఇప్పుడు మన సినిమా చూసేవాళ్ళు పండితులు కాదు. పండితులు 1% ఉన్నారు ప్రపంచంలో. అందులో ఇటువంటి వాళ్ళు 1% ఉంటే ఛాందసులు అందులో 50% ఉంటారు. 50% టైం ఉండదు. ఇక 50% అందులో ఉన్న వాళ్ళలో 50% ఇక 25% వాళ్ళు ఎంత ఉంటారు? ఒక థియేటర్లో ఒక్కడు ఉంటాడు. నా తిండి దెబ్బలు ఏమిటి, నాకు నా ఎన్విరాన్మెంట్ ఏమిటి? ఉదాహరణకు అనిపిస్తుంది, కొంతమంది పెద్దలు చెప్తారు సాన్నిహిత్యం సంబంధం ఏమిటని పెద్దలు అడుగుతుంటే చెప్తున్నాను నేను. మన నీకు క్యారెక్టర్ స్వభావాలన్నీ తెలుస్తాయి ఇదంతా నువ్వు అధ్యయనం చేయమని ఆయన పుస్తకాలు కొనివ్వకపోతే కొత్తన నాకు తెలిసేది. ఇప్పటికీ నేను కొనే పేపర్ హిందూ ఒకటి, ఆ జీవితంలో నేను కొనేది హిందూ ఒకటి. అది 1947లో నేను 50 రూపాయల అద్దెంట్లో పెళ్లి కాకముందు బదుల్లా రోడ్లో 54 బదుల్లా రోడ్లో ఉండేవాడు. వెళ్తా రోజు స్టూడియోకి తీసుకెళ్తూ బిఎన్ రెడ్డి గారు ఆ ఇంట్లో దిగి కాసేపు కూర్చుని, నాగేశ్వరరావు ఎప్పుడైనా నువ్వు వృద్ధిలోకి వస్తావు, వృద్ధిలోకి వచ్చినప్పుడు అనేక దేశాలు నిన్ను పిలుస్తాయి, అనేక పెద్దలతో నువ్వు మాట్లాడాల్సి వస్తుంది, వాళ్ళకి మన భాష రాదు, నీ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నీకు తెలియదు అనుకో, అటువంటి పరిస్థితులు వస్తే నువ్వేం చేస్తావు, నీకు ఇంగ్లీష్ రాదు, అంచేత ఏం చేయాలని అంటే ఒక ఇన్స్టిట్యూట్లు పెట్టాలి. అంటే నీ 24 గంటలు ఇంకా రామారావు గారు రాలేదు, నేను ఒక్కడనే పగలు రాత్రి పనిచేస్తుండేవాడిని కెరీర్ మేకింగ్ కోసం. అయితే నాకు టైం